పులివెందులలో రిగ్గింగ్ దౌర్జన్యాలకు పాల్పడి టీడీపీ గెలిచిందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీడీపీ నేత బీటెక్ రవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో తాను 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయానని, తాను కూడా వాళ్ళలాగే చౌకబారు ఆరోపణలు చేయాలా అని ప్రశ్నించారు. అప్పుడు కూడా దౌర్జన్యాలు అరాచకాలు చేసి జగన్ గెలిచారని తాను ఆరోపిస్తున్నారని చెప్పారు. మరి ఇప్పుడు జగన్ రాజీనామా ఎన్నికలకు వస్తారా? బీటెక్ రవి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్ సిద్ధమనుకుంటే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పులివెందుల జెడ్పీటీసీ గెలుపుపైన ఆయన స్పందించారు. పులివెందులలో ఎప్పుడు ఇలాంటి ఎన్నికలు జరగలేదు అన్నారు. 1995 ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి అన్నిసార్లు ఏకగ్రీవం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. పులివెందుల్లో టీడీపీ గెలవడంతో ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైనట్టు జగన్ మాట్లాడుతున్నారని, పులివెందులలో 33 వార్డులు, 7 జెడ్పీటీసీ, 101 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అవుతాయా అని ప్రశ్నించారు. ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలని సూచించారు. జగన్ దరిద్రం వల్ల నామినేషన్లు కూడా 11 వచ్చాయని ఎద్దేవా చేశారు. 11 సీట్లు, 11 నామినేషన్లు, భారీ ఓటమి జగన్కు దక్కిందని విమర్శించారు. నేను ఇప్పటికీ జగన్ను, అవినాష్ను గౌరవించే మాట్లాడతా, కానీ నన్ను మాత్రం అసభ్యంగా మాట్లాడతారు. జగన్కు అహంకారం దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు మాకు చెప్పారు. ఎన్నికల్లో కూడా సహకరిస్తామని చెప్పారు. ఇంకా వైసీపీ కార్యకర్తలు చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అంత నీచంగా ఘోరంగా జగన్ను సొంత కార్యకర్తలే తిడుతున్నారు. 5 ఏళ్లు వాళ్ళతో పనులు చేయించుకుని పావల బిల్ల కూడా ఇవ్వలేదని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు తాకట్టు పని చేస్తే రూపాయి కూడా ఇవ్వలేదని, మీకు సహకరిస్తామని వైసీపీ నేతలే చెప్పారు. కానీ వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలను నేను నమ్మలేదు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు నమ్ముతున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ వాళ్లకు కసి ఉంది అని బీటెక్ రవి తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా చేసేదానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయినా సరే టీడీపీనే గెలిచింది. అచ్చవల్లి గ్రామంలో